అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మా సీతకి కన్నాకి అంటే మా ఆవులకి ఒకదానికి బాగాలేదండి, జ్వరం వచ్చిందనమాట. ఆ జ్వరానికి మా ఆయన కొద్దిగా జీలకర్రను వాము వేసి కచ్చబచ్చగా రోట్లో వేసి దంచుతున్నారనమాట. సో అలాగే పెట్టేస్తే అది తింది కదా. ఆవుకి బెల్లం అంటే చాలా ఇష్టం అండి, ఆర్గానిక్ బెల్లం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ బెల్లాన్ని అయితే ఇలా దంచుతున్నారండి. మొత్తాన్ని కూడా కలిపి పెడితే కనుక ఇష్టంగానే తింటుందన్నమాట. తగ్గుతుందండి. ఆయుర్వేదంగా అయితే కానీ ఇలా మందులైతే ఇలా చేసి పెడితే కనుక త్వరగానే కోలుకుంటుంది అనమాట. డాక్టర్కి ఫోన్ చేశారండి, కానీ డాక్టర్ వచ్చేలోపు ఇలా ఇంట్లో అయితే చిన్న చిన్నగా చిట్కాలుగా చేస్తారనమాట. డాక్టర్ వచ్చేలోపే అదేంటో తెలియదుగా, విచిత్రంగా అయితే డాక్టర్ వచ్చేలోపే తగ్గిపోయిద్ది అనమాట మా ఆవుకి. డాక్టర్ వచ్చి అంటారనమాట, ఏమైందండి మీ ఆవుకి అంటే, మా ఆయన ఇట్లా జ్వరం వచ్చిందండి, ఇట్లాగా నోట్లో నుంచి ఇలా సొంగగా కారుస్తుంది అంటే, ఏమీ లేదు కదా అని డాక్టర్ అంటారనమాట. ఎందుకు అట్లాగా అంటే, మీరేం చేశారు అని అడుగుతారు. మేము ఇలా ఇలా చేసామండి అంటే, దానికే తగ్గిపోయి ఉంటుందండి అని చెప్తారనమాట డాక్టరు. సో ఇలా అయితే చేసి పెడతారండి. ఆవుకే కాదండి, చిన్నపిల్లలకైనా మనకైనా సరే, మనకి హెల్త్ బాగోకపోతే, హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఇలా రోట్లో జీలకర్ర వాము కచ్చాపచ్చగా దంచుకొని కొంచెం బెల్లం వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో తాగితే త్వరగా కోలుకుంటాం అన్నమాట. అంటే హాస్పిటల్స్కి వెళ్ళే లోపు ఇవైతే కొంచెం అంటే హెల్తీగా ఉండొచ్చు అన్నమాట. హాస్పిటల్కి వెళ్ళేలోపు అంత పెద్ద ఆవుకే తగ్గిపోతున్నాయి ఇవి అంటే, మరి మన వంటగదిలో ఉండే చిట్కాలు మనకి తగ్గవా అండి?